ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ప్రతిరోజు ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు, అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు బలపరిచే వాక్యము, కొన్నిసార్లు దేవుడు హెచ్చరించే వాక్యము, కొన్నిసార్లు దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి వాక్యములు, కొన్నిసార్లు దేవుడు స్వస్థతను గురించి, కొన్నిసార్లు దేవుడు ఖండించేటటువంటి మాటలు తెలియజేస్తూ ఉంటాడు. అనేక మంది నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మాకు ఏ రోజుకి ఏ వాక్యం అవసరమో సూటిగా తేటగా దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడుతున్నాడన్నా అని అనేక మంది తెలియజేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి ప్రియులారా. మనందరికీ కూడా శత్రువులు ఉంటారు. మీరు గమనించండి, 99% మనకున్నటువంటి శత్రువులు అందరూ ఎవరు అంటే, మనము ఎన్నడూ వారికి ఎటువంటి కీడు కలిగించి ఉండం, మనం వారికి ఎటువంటి హానిని కూడా మనం ఏ రోజు కలిగించి ఉండం. అయినా కూడా వారు మనకి ఎందుకు శత్రువులు అయిపోతారు అంటే, అసూయ చేత, ఈర్ష్య చేత, దేవుడు నిన్ను వాడుకునే విధానాన్ని చూసి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధమును చూసి, నువ్వు హెచ్చించబడుతున్నటువంటి విధమును చూసి వారు నీ మీద కక్షగట్టి నీకు విరోధులు అయిపోతూ ఉంటారు. అటువంటి వారితో మనం పోరాడుతూ ఉంటాం, అనేక సార్లు ఓటమి చెందుతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మీరు రాంగ్ పర్సన్తో మీరు రాంగ్ వేలో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం కొరకు 35వ కీర్తన 1వ వచనము, నాతో పోరాడు వారితో పోరాడుము. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి వెనుక సాతాను కార్యం చేస్తూ ఉంటాడు. మనం ఆ వ్యక్తులే కదా అనుకుంటాం. ఆ వ్యక్తులు కాదండి. ఆ వ్యక్తులు వెనకాల ఉండి కథ నడిపించేటటువంటి సాతానుని ఎదుర్కోవాలి అంటే నీ సొంత శక్తి, జ్ఞానము, బలము సరిపోదు. మీరేం చేయాలి తెలుసా? దేవుని పాద సన్నిధిలో ఉంచాలి. ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడండి, నా పక్షమున యుద్ధం చేయండి, నా పక్షమున మీరు నిలబడండి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా మీకు విడుదలను దయచేస్తాడు. మీ సొంత శక్తి జ్ఞానంతో పోరాడారంటే మీరు ఓడిపోతారు. ప్రభు మీ ప్రక్కన నిలబడి మీ పక్షమున మీ కొరకు యుద్ధము చేసి మీకు జయమును అనుగ్రహించునుగాక. మీ ప్రతి శత్రువులు మీ యొద్ద నుండి తొలగించి మీ సరిహద్దులో దేవుడు నెమ్మది కలుగజేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా పక్షమున మీరుండి కార్యములు జరిగించి జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.